ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 29వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న దీక్షా దివస్ ను భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో కార్యకర్తలకు, నాయకులకు బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగురామన్న, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 29వ తేదీ 2001న చేసిన దీక్ష ఒక మలుపు తిప్పడంతో దాన్ని దీక్షా దివస్ గా నామకరణం చేశారని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం ఈ నెల 29వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం మేరకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి గంగాధర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు జోగురామన్న, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 29వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే దీక్షా దివస్ ను ప్రతి కార్యకర్త భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కదిలిన రోజు కేసీఆర్ పడ్డ కష్ట ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని నేతలు పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చిన నేత దేశంలోనే ఏ మాత్రం కూడా హింస లేకుండా 1969లో కాంగ్రెస్ పార్టీ 350 పైన విద్యార్థులు ఉద్యమాలు చేస్తే మరి అమానుషంగా కాల్చి మరి ఆ రోజు చనిపోయినటువంటి సందర్భం కనపడదు. ఈ రోజు 1200 మంది మరి ఎవరైతే విద్యార్థులు కానీ, అమ్మాయిలు ఉన్నటువంటి మరి వెనుకబడిన తరగతులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అనేక మంది 1200 మంది పైన మరి తెలంగాణ రాజ్యము అనే దాంతో మరి అమలుమైనటువంటి దానికి మన గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి సందర్భంలోనే మరి ఆ రోజు మృత్యు ముఖంలో దాకా పోయి వచ్చినటువంటి సందర్భంలో మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించారు 9 డిసెంబర్. కాబట్టి మన నాయకులు చేసినటువంటి మరి ఆ రోజు ఆ దీక్ష ఫలితమే మనం ఈరోజు దాదాపు 11 సంవత్సరాల నుంచి తెలంగాణలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మనం బలాలు అనుభవిస్తూ ఉన్నాం. ప్రజానికం కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉమ్మడి ఆంధ్ర పాలకులు పరిపాలించినటువంటి రోజులకు మరి మన 10 సంవత్సరాలు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలించిన రోజులకు మరి ఎంత వ్యత్యాసం కలిగిందో, గ్రామాన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో మీ అందరూ తెలిసినటువంటి విషయం. దాన్ని మననం చేసుకోవడానికి మనం చేసినటువంటి కార్యక్రమాన్ని, మన నాయకులు చేసినటువంటి కార్యక్రమాన్ని మరొకసారి ప్రజలకు తెలియజేయడానికి, అదేవిధంగా దీంట్లో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. 29 తారీఖు నాడు మరి దీంట్లో మీటింగ్ కాదు, బయట గ్రౌండ్ లో పెట్టుకుంటాం. కాబట్టి 2000 మంది దాకా మన కార్యకర్తలు, ఉద్యమకారులు అన్ని రంగాల్లో మరి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళని కూడా ఆహ్వానించి మరి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి మన అధ్యక్షులు వారు చెప్పినటువంటి దాంట్లో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం, మోడీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితే ఏ మాత్రం కూడా ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు ఆ రోజు ఇవ్వలే, ఈ రోజు ఇస్తలేదు. ఈ రోజైతే కాంగ్రెస్, బీజేపీ అన్నదమ్ముల పార్టీలాగా ఉంది. ఈయన రేవంత్ రెడ్డి గారు బీజేపీలో కేంద్ర మంత్రులు కలుస్తాడు, ఈ కేంద్ర మంత్రులు రేవంత్ రెడ్డి గారు కలుస్తారు. ప్రజలకు అర్థమైపోయింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్ గారి మీద గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేసిందో ఓటీ సుమోటో తీసుకోండి. మరి నేను అంతకంటే ముందే కేటీఆర్ గారి 25 అక్టోబర్ నాడు ప్రోగ్రాం, 24 ప్రోగ్రాం ఉంటే అంతకంటే వారం రోజుల ముందే మా జనార్దన్ రాథోడ్ గారు అన్నారు, దోకేబాది ప్రభుత్వం, దోకేబాది పార్టీ అన్నారు కదా, దోకేబాది ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలని చెప్పి మేము ఆ రోజే ఎస్పీ గారికి నేను అక్టోబర్ నెలలో ఇచ్చాను. ఇప్పటికి 2 సార్లు అడిగినా ఎస్పీ గారు కేసు పెట్టావా, లేకపోతే మా కేటీఆర్ గారి పైన కేసు విత్డ్రా చేసుకోమని చెప్పిన. ఆ కేసు విత్డ్రా కాలే, ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కేసు పెట్టలే.
మొన్న మళ్ళీ సీఎం గారిని మూసీ నది కంటే మురికి నోరు ఉన్నటువంటి నోరు రేవంత్ రెడ్డిది. మూసీ నది దగ్గర కూడా మరి కేసీఆర్ గారిని అనరాని మాటలు చెప్పింది కాబట్టి, కూతురు తిట్టింది కాబట్టి ఆ రోజు కూడా మరి ఆదిలాబాద్ ఎస్పీ గారికి ఇచ్చినాం. అప్పుడు నేను చెప్పిన ఎస్పీ గారు మీరు పెట్టారు, మీరు అధికార పార్టీకి ఎంతగానో భయపడతారు, మీరు కేసు పెట్టకున్నా మేము మాత్రం కొట్లాడతాం, మీ ఎస్పీ ఆఫీస్ ముందర ధర్నా చేస్తాం, కలెక్టర్ మీద ధర్నా చేస్తాం, ఖచ్చితంగా కేసు పెట్టవలసిందే, పెట్టకుంటే మాత్రం ప్రైవేట్ కేసు ఎప్పిస్తామని చెప్పిన 100% అడ్వకేట్ మాట్లాడినాం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినా ఆదిలాబాద్ నుంచే ముఖ్యమంత్రిపై కేసు కూడా మేమే మొదలు పెట్టిస్తున్నామని చెప్పి కూడా మీరందరూ గట్టిగా మీ ధైర్యం ఉండవలసింది. మీరుంటున్నారు మాకు ఈ ఎస్పీ తోటి భయం లేదు, ఈ ప్రభుత్వంతో భయం లేదు, ఈ ఛాన్స్తో మీరు ముఖ్యమంత్రి, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి, ఈ అబద్ధాలకు చక్రవర్తి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాల్ చేస్తున్నాం. బిడ్డ ఈ తమ్ము ధైర్యం ఉంటే రా ఆదిలాబాద్ రా. ఎందుకు ఏం మాట్లాడుతున్నావు? మేము అడిగింది ఏమడిగిండు? మా కేటీ రామారావు గారు ఏమడిగింది? నువ్వు మాటలు ఇచ్చినావు, ఛాన్స్తో మీ హామీలు ఇచ్చినావు, అన్ని కేసీఆర్ గారి కంటే డబల్ ట్రిపుల్ చేస్తారని చెప్పినావు. అది కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టినావు. డిసెంబర్ 7 నాడు ప్రమాణం చేస్తా, డిసెంబర్ 9 నాడు 2 లక్షలు మాఫీ చేస్తా. అట్లనే నెల రోజులు 100 రోజుల లోపలనే 6 గ్యారెంటీలు పూర్తి చేస్తాను. మేము ఏమడిగినాం? మేము 100